హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్రాన్స్ గీ రోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇవి నేను మార్నింగ్ తెప్పించి పెట్టుకున్నాను. దీంట్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసి మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అన్నమాట. అలాగే ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, చిన్న స్పూన్ తోటి 1.5 స్పూను గసగసాలు అన్నమాట, 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక 1/2 అవర్ పాటు వేడి నీళ్ళల్లో మీ కారం దగ్గర ఎండుమిర్చి నేను ఒక 10-12 తీసుకున్నాను, ఒక 4-5 జీడిపప్పులు, కొంచెం ఒక 4-5 రెక్కల చింతపండు అన్నమాట. ఇప్పుడు వాటర్ లేకుండా ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలా. ఫస్ట్ ఇవన్నీ ఒకసారి పల్స్ మోడ్లో పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఆ మిగిలిన నీళ్ళన్నీ పోసేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్గా పట్టుకోవాలి. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 1 స్పూన్ ఆయిల్, 3 స్పూన్స్ గీ వేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నాను. బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ అన్నిటినీ తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఫ్రాన్స్ అని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాక అదే నెయ్యిలోనే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసేసుకొని ఇది గట్టిగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలా. చూసారంటే ఆయిల్ తేలింది, మసాలా కూడా బాగా రోస్ట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా. నేను ఆల్రెడీ ఫ్రాన్స్లో వేసాను కాబట్టి 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక అది పచ్చి స్మెల్ పోయింది. ఇప్పుడు దీంట్లో ఫ్రాన్స్ యాడ్ చేసుకుందాం. ఫ్రాన్స్ యాడ్ చేసుకున్నాను. రొయ్యలు యాడ్ చేసుకున్నాక అంత ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి బాగా. 5 మినిట్స్ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతే, ఫ్రాన్స్ గీ రోస్ట్ రెడీ అన్నమాట. ఇది చపాతీ, జొన్న రొట్టె, నాన్లోకి కూడా చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.